వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ, మనం జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు ఇవన్నీ ఎలక్షన్స్ వార్డు మెంబర్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. కొన్ని టెక్నికల్స్ రీజన్స్ వల్ల మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% బీసీలకు ఎట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఆదేశానుసారం, మన మల్లికార్జున ఖార్గే గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రజల 50 గౌరవ డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం క్యాబినెట్ లో అప్రూవ్ చేసి, క్యాబినెట్ ఆర్డినేట్ చేసి, అసెంబ్లీలో చర్చ చేసి గవర్నర్ గారికి పంపించడం. వాళ్ళు పట్టించుకోవట్లేదు. దాని తర్వాత మళ్ళీ 3 హౌస్ని మళ్ళీ అసెంబ్లీ పెట్టి మళ్ళీ స్పెషల్ మీటింగ్ పెట్టి జీవో ఇష్యూ చేస్తున్నాం. 3వ హౌస్ ప్రకారం ఈ చట్టం ప్రకారం గవర్నర్ రాష్ట్రపతికి పంపేప్పుడు ఆ బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన ఊర్లలో మోరీలు వేసినట్లే మనం ప్రజలకు తీసుకుపోవాలి. దాంతో పాటు ఆ అక్షింతల పార్టీ, ఆ బీజేపీ పార్టీ ఈ మధ్యలో జిఎస్టీ తగ్గించడం, జిఎస్టీ ఉత్సవాలు చేయాలంట. ఓకే, జిఎస్టీ తగ్గించడం, జిఎస్టీ ఉత్సవాలు చేద్దాం. బాధ్యత కూడా మన మీద ఉంటుంది. వాళ్ళందరూ ఇంట్లో ఒకటే, వీళ్ళకి వేసుకున్నాల్సిన ఓటును వాళ్ళకి గెలిపించారు. 20 మందిని గెలిపించారు. సో ఆ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించిందంటే, వాళ్ళకు అమ్మ లిక్కర్ కానీ ఢిల్లీలో లిక్కర్ చేసిండు, జైలు పోయింది, కొడుకు కారణాలు ఉన్నాడు, ఇంకో దాని ఉన్నాడు, కాళేశ్వరం ఉన్నాడు, పూలేశ్వరం ఉన్నాడు. వాళ్ళు చేయని పాపాలే లేవు. అందుకే ఇప్పుడు సిస్టర్ సోపు 2014 కాంగ్రెస్ పార్టీ నీవు సోనియా గాంధీ గారి కాలు మొక్కి హైదరాబాద్ వచ్చిన తర్వాత మోసం చేసి, తెలంగాణ ఇచ్చిన సోనియామ్మను కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నీవు మళ్ళీ అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నీకు అధికారంలోకి అప్పచెప్పినప్పుడు 27,000 బ్యాంకు బ్యాలెన్స్ తో ఒక రిచ్ స్టేట్ నీకు అప్పచెప్పినాం తెలంగాణ. అప్పచెప్తే 9.5 సంవత్సరాలు ఇక్కడ కుటుంబం వాళ్ళు బాగుపడి మళ్ళా December 7, 2020 మా రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినప్పుడు 8 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిన సన్యాసులు మీరు మాకు మాట్లాడిస్తారా? మీరు ప్రజలకు తీసుకోవాల్సిన, మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంత అప్పు చేసారు, అయినా కూడా మేము ఆడపిల్లలకు తెలంగాణలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేది ఇచ్చినాం. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద మా పిల్లలు చదువుకునే స్కూళ్ళన్నీ ఆధునీకరణ చేసినాం. ఆ పిల్లలకంతా డైట్ ఛార్జీలు పెంచినాం, ఆ పిల్లలకంతా హాస్పిటల్ ఛార్జీలు పెంచినాం. ఆ పిల్లల ఆరోగ్యం ఉండాలి, సన్నద్ధి ఇస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం, మనం ప్రజలు తీసుకోవాలి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అంతకుముందు 16 మంది ముఖ్యమంత్రి ఉండే, ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయలేదు. మేము పోలుస్తాం అని చెప్పినాం. ఏడంటావు ఎక్కడున్నాయి? డబల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయి? ఇళ్ళు ఎక్కడున్నాయి? గొర్రెలు ఎక్కడున్నాయి? బర్రెలు ఎక్కడున్నాయి? నీకు ఒక్క ఇల్లు కూడా కట్టేదే. నువ్వు కట్టేటప్పుడు మేము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,200 ఇందిరామలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని ఇది మనం ప్రజలకు తీసుకోవాలి. మనం ఎలక్షన్ల ముందు పార్లమెంట్ గ్రౌండ్ లో చెప్పినాం. ఏం చెప్పినాం? చేయి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా, నువ్వు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావు. నీవు ఇందిరమ్మ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి చేయకూడదు చేస్తారు. నీకు దమ్ములు ఇచ్చిన నీరేసుకో, ఇందిరమ్మ ఇచ్చిన నీరేసుకుంటే చెప్పినా దమ్ము లేదు, సన్యాసి దమ్ము లేదే, పోటీకి రాలే, కొంచెం రీడు, అవన్నీ వేరే విషయం. అవన్నీ చెప్పాలి, అవన్నీ మనం ప్రజలు తీసుకోవాలి. ఇప్పుడు ఏ యూనివర్సిటీ చూడు, ఏ ఊరు పోయి చూడు, పాత ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు బావే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్న రన్నింగ్ ఇల్లు కూడా బావే, అవి కూడా ప్రజలు తీసుకోవాలి. దాంతో పాటు 10 ఏళ్ళ నుంచి మన ఇంటికి కోడలు వచ్చిన, మన బిడ్డ వేరే ఇంటికి పోయినా, మన ఇంట్లో మనవాడుకుంటా ఒక రేషన్ కార్డు ఏం రేషన్ కార్డు లేదు, సరే వాళ్ళు ఇవ్వలేదు. మనం ఇవ్వాలనే ఉద్దేశంతో 3,80,000 కుటుంబాలకు 3 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఊరుకోలే. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ బీద కుటుంబాలు హైదరాబాద్ లో జూబ్లీస్ లో, హైదరాబాద్ లో బంజారాస్ లో, ఊరపర్తిలో సేటు తినే సన్నబియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మేము ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని మనం ప్రజలకు తీసుకుపోవాలి. నీకు ఇన్ని ఫామ్ రేట్లు వచ్చినాయి, ఇన్ని కార్ రేట్లు వచ్చినాయి, దానికి సమాధానం చెప్పి నువ్వు వనపర్తి గల్లీలో తిరిగారు బిడ్డ. నీకు వనపర్తి గల్లీలో కట్ట వినిపించింది. ఆయనకు వనపర్తి కట్టలో చెరువు కట్టలో తిన్న డబ్బులు కట్టేయాలి. అది నువ్వు మార్చిన వనపర్తికి
వనపర్తి భూములు కబ్జా చేసావు, అది నువ్వు బాగున్న వనపర్తికి అది కట్టాలి. అవన్నీ చేసినాక నువ్వు ప్రజలు తిరగాలి. ఎందుకంటే నేను నెంబర్ 3, నేను నెంబర్ 4 పెద్ద కూడా పచ్చలట్టుకే తిరుగుతుండే. నీకు చెప్తున్నా, నువ్వు నెంబర్ 3, నెంబర్ 4 అంటే నీకు సిగ్గు శరం ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో 1,07,000 వేసి మాకు ఓట్లు వేసారు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ గుండు 0 ఇచ్చారు. లోకపాల ఎలక్షన్ ఇంకా పెద్ద గుండు 0 ఇస్తారు. నీవు వనపర్తి గల్లీలో తిరిగే నైతిక హక్కు లేదు. నీవు వనపర్తి ప్రజలను దోసుకున్నా మొత్తం నక్కిస్తాము. దానికి ఒక టైం ఉంది. అవన్నీ కట్టించే బాధ్యత చేసుకుంటాం. అవన్నీ కట్టించినాకనే ఈ వనపర్తి ప్రజల ఓట్లు ఎక్కడ ముందలుగానే అట్లా ఓట్లు ఎంటిగానే ఉన్నాయి. వనపర్తి మున్సిపాలిటీలు ఉన్నాయి, పెద్ద మున్సిపాలిటీలు ఉన్నాయి, 8 మండలాలు ఉన్నాయి. అన్ని లంకేసారి గవర్నమెంట్ పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఇంకా రేట్ చేసుకున్నాడు. 100 కోట్లు అప్పుకున్నాడు. కానీ ఫస్ట్ కట్టి ఈ ప్రజల పోవాలని మనం అన్ని చెప్పాలి. ఆయనకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. అక్కడ ఉన్న వాళ్ళకు ఒక ఆయనకు బిడ్డ స్ట్రోక్ వచ్చింది, కొడుకు స్ట్రోక్ వచ్చింది. ఆడు కొన్ని మధ్యలో గద్వాలకు వచ్చి ఒక మీసాలు లేనుడు రేవంత్ రెడ్డిని పొగతనం ఉందా అన్నాడు. ఆయన చెప్తున్నాం, ఈ వనపర్తి నుంచి, వనపర్తి గడ్డ మీద నుంచి, వనపర్తి మా కార్యకర్తల సమావేశం నుంచి బిడ్డ కేటీఆర్ మా రేవంత్ రెడ్డి గారు పోతున్నాం. డిసెంబర్ 3 తారీఖు నాడు ఆల్రెడీ చూపించినాం. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో చూపించినాం. మళ్ళీ మీ కుటుంబాన్ని అంతా బాబాలకి పరిమితం చేసినాం. ఇంకా నీకు మొగతనం చూడాలంటే మా రేవంత్ రెడ్డి టైం తీసుకుంటా. ఎప్పుడు వస్తుందో టైం నేను తీసుకుపోయి ఆయన అందరికీ చూపిస్తా. ఇంకోసారి పిచ్చి మాట్లాడకూడదు. ఆయన కూడా ఇక్కడ చెప్తున్నాం. ఇవన్నీ మనం ప్రజలకు తీసుకుపోవాలి. వాళ్ళన్నీ ఆడలేక పార్టీ పోతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా దరిదాపులో ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం ఆల్రెడీ పొంద పెట్టడం, ఇంకా ఇంకేం బయటికి చేసే సమస్య లేదు. ఈ రోజు నుంచి ఇంకా 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 100% ఇచ్చి బీసీలకు 42% ఇచ్చి ఎలక్షన్ల బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైజ్ తీసుకుంటుంది. ఈ వేదిక ద్వారా ఈ వనపర్తి ప్రజలకు, వనపర్తి బీసీ నాయకులకు, మిగతా నాయకులకు నేను మాటిస్తున్నా, 42% బీసీల నుంచి బాధ్యత నేను కూడా తీసుకుంటాను. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సి ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక వార్డు మెంబర్ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, ఒక జడ్పీసీ కానీ కొంచెం ఆ పక్కన మా దోస్తుండే, ఆ పక్కన మా కులబోడు ఉండే, ఆయన నాకు బాబడు, ఆయన పెద్దనాయన కొడుకు, ఆయన చిన్ననాయన కొడుకుని ఎక్కడైనా ఒక్క ఓటు బై డిస్టెన్స్ లో బీజేపీకి టీఆర్ఎస్ వేస్తే అది బ్రేక్ చేసినట్టు ఒకటి. వాడు సర్పంచ్ ఎంపీటీసీ గెలిచిన వర్షం నుంచి మన కాలంలో కట్టబెడతారు. ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు చెప్పాలి, వాడికి చేకూరుస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యే మా మేనాడు, ఎంపీ మా బాలరాజు, ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి, వాళ్ళు చేస్తాడు అని మన ప్రజలు చెప్పాల్సి ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో అట్లా చెప్పి మనం గెలవకపోతే వాడు కుర్చీలో కూర్చున్నాడు, మన కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చున్నారా, కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి మనందరం కష్టపడాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇప్పటిదాకా మండలంలో చెప్తున్నాం, నేను 40-30 నాడు గెలిచిన తర్వాత ర్యాలీ వచ్చి 30 తారీఖు వరకు ఏమైతే పనిచేసిన వాళ్ళకే డిమాండ్ వస్తాయి, వాళ్ళే సర్పంచ్ చేస్తారు, వాళ్ళే చెప్పిన మళ్ళా చెప్తూ మీరే, నేనంటే పర్సనల్ ఒక్కరు కూడా కడవగప్ప, మీరు ఎవరైనా తీసుకొచ్చి పలాంటి పెద్ద మనిషి నుంచి, పలాంటి కులపెద్ద నుంచి, పలాంటి మనిషి నుంచి 100 ఓట్లు నేను మీరు తీసుకొస్తే మాత్రమే నేను కప్తాను. ఈ రోజు వరకు నేను అదే మాట మీద ఉన్నా, అట్లనే ఉంటా. మీరు అది కూడా దృష్టి పెట్టుకోని చెప్పి ఇంకా 50 రోజుల్లో ఇంకెక్కడైనా మనల్ని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మిగిలిపోతే మనకు ఒక 6 కొత్త సింగిల్ చైర్మన్ వస్తున్నాయి, 2 మార్కెట్లు ఉన్నాయి, ఇంకా చాలా పోస్టులు వస్తాయి. వాటిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే సీనియర్ నాయకులు ఉంటే స్టేట్ లెవెల్లో నామినేషన్ పోస్టులు వస్తాయి. అందరికీ ఆ పోస్టులలో కూర్చోబెట్టి అందరినీ ఎక్కడెక్కడ మీ అందరినీ కూర్చోబెట్టి నాకు మీ అందరు రుణం తీసుకున్నట్టు నేను భావిస్తా. కాబట్టి నేను అన్ని అంత నీట్గా చేస్తున్నా. ఒక రోజు వేరే ఇక్కడ స్పోర్ట్ లో స్టే వచ్చిందని మీరు ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు. మనకు 19 పోస్టులు రేటు ఆ న్యాయ మాట్లాడి
ఇవన్నీ కార్యక్రమం తీసుకెళ్తున్నాం కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో వనపర్తి జిల్లాలో 99% కాదు 100 స్ట్రైక్ రేట్ మొత్తం గెలిస్తే ఈ లీస్ట్ తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలా మీరు పాటించినట్లు వనపర్తిలో మీరు చెప్పినట్లు మీరు చదువుకుని సంవత్సరం చెప్పిన వనపర్తిలో నేను 100 మంది ఎంపీలు 7 మంది జడ్పీటీసీలు 2 మున్సిపల్ చైర్మన్లు దాదాపు 132 సర్పంచులు 80 ఎంపీటీసీలు అన్ని గెలిపించుకొని వచ్చిన నాకు 2,000 కోట్లు వనపర్తి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ పనిచేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం కొంచెం నిర్ణయం చేసినా కొంచెం ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నా మీరు అన్ని మనసులో పెట్టుకోకుండా మోస్ట్లీ మీరందరూ మన వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన కానీ పెద్దల మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్షన్లు లేవు కాబట్టి ఆ పెద్దలందరినీ ఒక సమన్వయ కమిటీ చేసి ఒక్కొక్క మండలకు 5 మంది ఆ పెద్దలను పంపిస్తాం. అంతలోపు వాళ్ళు వచ్చేలోపు రేపు మీరు మండలంలో మీటింగ్ పెట్టుకొని ఏ విలేజ్ లో ఎంపీటీస్ ఎవరు సర్పంచ్ ఎవరు మిగతా వార్డ్స్ కూడా ఆ కమిటీ మాట్లాడుతుంది. అప్పటికి కాకపోతే మేము మాట్లాడతాం. నాతో రాకపోతే మన ఇన్ఛార్జ్ మినిస్టర్స్ దామోదర్ నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని బీఫామ్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. కొంతమంది మన దగ్గర వేరే ప్రాబ్లం ఉంది. మనకు ఎదురు వచ్చే శత్రువులు ఎన్నికలు వచ్చే శత్రువులు ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరిని ఫేస్ చేస్తున్నాం. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ ముగ్గురిని కొట్టేసినాం. మనం కూడా ఇంకా రాబోయే రోజుల్లో చిన్న ప్రాబ్లం ఉంటాయి. అవన్నీ ఏమి ఇబ్బంది లేదు. వాటిని అధిష్టానం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఏమి కల్పించిన అవసరం లేదు. చెయ్యి గుర్తు మీద బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ గెలిపించే బాధ్యత మనం అందరం తీసుకుంటాం. అందులో ఏం కల్పించలేదు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫైనల్ గా మీ అందరికీ ఇక్కడ ఉన్నవారికి ఒక కథ ఏంటి పనిచేస్తా. పులి మనం కాంగ్రెస్ పార్టీ పులి మన పులి వనపడుతున్నాం. ఎందుకు అంటే జింక గంటకు 80 కిలోమీటర్లు కొడుతుంది తెలుసా. పులి గంటకు 60 కిలోమీటర్లు కొడుతుంది. అంతే స్పీడ్ అంతే. దాంతో ఎక్కువ. కానీ పులికి జింక ఎట్లా కొడుతుంది అని అది ఎందుకు దొరుకుతుందంటే ఆ జింక వనపర్తిలో చెరువు కట్టల దగ్గర వనపర్తిలో పొలాల దగ్గర వనపర్తిలో మోసాలు చేసిన వనపర్తిలో ఇవన్నీ చాలా గుట్టలు మాయమైనాయి గుట్టలు మాయమైనాయి. మట్ట ముగ్గున్నాం అన్న ముగ్గున్నాం తప్పు చేసి ఎప్పుడు చూసుకుంటా పులి వస్తుందా పోలీస్ స్టేషన్ జైలు భయపడి ఆ స్పీడ్ తప్పిపోయి పులి దొరుకుతుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అది బెదురుకొని పోతుంటుంది. మనం బెదిరించుకుంటే పోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను రాజకీయాలు ఉన్న రోజు నేను కాంగ్రెస్ పార్టీ మీ అందరితో పాటు ఉన్న రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా. లైన్ దాని సమస్య లేదు. దాంతో పాటు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏం చెప్పినా మళ్ళా నేను రిటైర్ అయ్యే ఉంటా. చిన్న ఈ చేయి ఇచ్చే కూడా తీసుకునే కూడా లేదు. అంత నిజాయితీగా పనిచేస్తా. మీరందరూ దాన్ని బట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి మనందరినీ గెలిపించాలని కోరుకుంటూ మరి చిన్న సమస్యలు ఉన్నా మన పెద్ద మనుషుల పక్షంలో మాట్లాడుకొని ఎవరైనా వీలుపడి ఉంటే వేరే పదవులు వస్తాయి కాబట్టి అందరూ ఆలోచన చేయాలని. ఇంత లేట్ అయినా మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.